నల్గొండ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను పలువురు కాంగ్రెస్ నాయకులు స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నల్గొండ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాలయం చైర్మన్ గా, కౌన్సిలర్ గా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాసరెడ్డి నల్గొండ పట్టణ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. చైర్మన్ గా కేవలం 11 నెలల కాలంలోనే నల్గొండ పట్టణాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రజల దీవెనలు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుండబోయిన వెంకన్న యాదవ్, రేగట్టె లింగస్వామి గౌడ్, గుండబోయిన మల్లయ్య యాదవ్, పందిరి మధు, శేఖర్ రెడ్డి, సర్వయ్య గౌడ్, నల్ల శ్రీను, రామకృష్ణారెడ్డి, రిజ్వాన్, నాగరాజు, జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ తాజా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి అన్నగారి యొక్క జన్మదిన సందర్భంగా నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి సుదీర్ఘకాలం రాజకీయంలో నల్గొండ పట్టణ రాజకీయాల్లో ఉండి గత 15 సంవత్సరాలుగా నల్గొండ మున్సిపల్ చైర్మన్గా నల్గొండ పట్టణ ప్రజలకు సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, వైస్ చైర్మన్గా, నల్గొండ మున్సిపల్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. ఆ భగవంతుని ఆశీర్వాదంతో, ఆశీస్సులతోటి ఆయన ఆరోగ్యాలతో ఉండి భవిష్యత్తులో కూడా ఉన్నతమైన పదవులు అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి అన్నగారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. శ్రీనారాయణ గారు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. నల్లగొండ పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు వారి కౌన్సిలర్గా ప్రారంభమై కోర్ లీడర్గా, వైస్ చైర్మన్గా ఉన్నత పదవులు స్వీకరిస్తూ వారు రాజకీయ భవిష్యత్తులో కూడా ప్రజలకు సుపరిచితులై చాలా అన్ని రంగాల్లో కూడా ముందుండి పనిచేస్తున్నారు. కాబట్టి వారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల కార్యక్రమం పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రజలు తెలుపుతూ అన్న ఆరోగ్యాలు కూడా భగవంతుడికి ఎప్పుడు కూడా సుదీర్ఘ కాలంలో రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు మన కాంగ్రెస్ లీడర్, మన ప్రియతమ నాయకుడు బుర్రి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. అయితే వారి బర్త్డే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్డు, పండ్లు అవన్నీ పంచినాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దాము. ఎందుకంటే రాత్రినే చెప్పిండు వెంకన్న గారు, ఇంకా కొంచెం ముందెలిస్తే ఇలా చాలా కార్యక్రమాలు చేసి అందరికీ మన పేద ప్రజలకు ఆయన తరపున ఎంతో సహకారం చేస్తామని కోరుతున్నాను.